మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్ర వారు ఈ యొక్క మేషరాశిలోకి వస్తారనే విషయం గురించి కొంచెం చెప్పుకుందాం అమ్మ. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ప్రధానంగా ఈ మేషరాశిలోకి వర్తిస్తారమ్మా. అయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి నుంచి గోచార ఫలితాలు ఎలాగున్నాయంటే ఈ జూన్ మాసంలో ప్రధానంగా తీసుకుంటే మనకి ఈ జూన్ 2వ తేదీన మనకి గురువు అనేవాడు మారుతున్నాడమ్మా. మిథున రాశి నుండి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ఈ మేషరాశికి ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నది. అదేవిధంగా ఇది కూడా దాని ఏమంటారు, ఏకాదశ మందు రాహు ఒకటి సంచారం ఒకటి నడుస్తున్నారమ్మా. ఏకాదశ మందు రాహు సంచారం వల్ల చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఈ మేషరాశి వారికి పంచమ మందు కేతువు, అదేవిధంగా ఏకాదశ మందు రాహు సంచారం. ఇది ప్రస్తుత గోచార యొక్క సంచార గ్రహగతులు తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గురువు అనేవాడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడమ్మా. ప్రధానంగా మేషరాశి వారికి తీసుకుంటే విశేషంగా ఈ యొక్క గురు సంచారం వల్ల విశేష ధనయోగం రానున్న అవకాశం కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో సొంతింటి కళ, ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఆ సొంతింటి కళ నెరవేరే యోగం అనేది కనిపిస్తున్నది. అదేవిధంగా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం చాలా అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. అదేవిధంగా చాలా మందికి వివాహ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి కూడా చాలా విశేషమైనటువంటి మాసంగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం వల్ల మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తున్నాడు. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో విఘ్నం కలిగినప్పటికీ కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే నెల చివరిలో బాగుంటుందమ్మా. ప్రథమంలో కొంచెం విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. అదే ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు? ఎవరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి అదృష్ట మాసం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించినటువంటి యోగం అనేది కనపడుతున్నదమ్మా. అయితే కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య రీత్యా, అదేవిధంగా కుటుంబంలో కొంచెం కలహాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త అందరూ కూడా సామరస్యంగా వ్యవహారాన్ని వెళ్తే, అంటే మనం సర్దుకుపోతే ఈ యొక్క ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. కొంచెం ఈ యొక్క ఇబ్బందుల నుండి కూడా దాటివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ గురు సంచారం వల్ల కూడా విద్యార్థులకు బాగుంటుందంటారా? విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఉన్నత విద్య ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తల్లి. అదేవిధంగా వీరు అంటే స్వల్ప మాత్రం చేత, అంటే కొంచెం కష్టపడితే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముందుగా చెప్పారు ఆల్రెడీ వివాహ యోగం ఉందని. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతాన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా అదృష్ట సమయం ఇది. ఈ యొక్క సమయాన్ని చాలా అదృష్టంగా సద్వినియోగం చేసుకునే సమయం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే గురువు సంతాన కారకుడు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గురువు
మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తత్కారణం చేత సంతాన నిమిత్తార్థం ప్లానింగ్స్ చేసే వాళ్ళకి ఇది అదృష్ట యోగం అని కూడా చెప్పు. గురుగారు, మేషరాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వీరికి కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ మేషరాశి వారు కాస్త ఆర్థికంగా ప్రస్తుతం గ్రహస్థితి బాగుంది కాబట్టి ఆర్థికంగా కాస్త సేవింగ్స్ చేసుకోవడం వల్ల రానున్న మాసాల్లో రానున్న కాలంలో అసలు ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే ఉత్తర కాలంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త వైద్య సలహాలు తీసుకుని ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క మాసం నుండి కాస్త ఉపశమనం కలిగి ఈ యొక్క కాలాన్ని కాస్త గడిపివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందో, కుటుంబంలో ఏమైనా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందంటారు? కాస్త కుటుంబంలో కలహాలు జరగడానికి అవకాశం అనేది ఉందమ్మా. ఎందుకు అంటే పంచమ స్థానం అంత యోగవంతంగా లేదు కాబట్టి, మేషరాశికి పంచమ స్థానం అంత యోగవంతంగా లేదు కాబట్టి కాస్త కుటుంబంలో ఇబ్బందులు, కలహాలు, లేనిపోని అపఖ్యాతి కలగడం ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి సామరస్యంగా వెళ్ళిపోతే ఆ సమయానికి కాస్త సామరస్యంగా వెళ్తే ఇబ్బందుల నుండి గొడవలు వచ్చినప్పుడు కాస్త సామరస్యంగా వ్యవహారాన్ని చేస్తూ కాస్త వ్యవహారాన్ని ఆ సమయానికి కాస్త సర్దుకుపోతూ ఉంటే కుటుంబ కలహాలన్నీ కూడా సమలసిల్లిపోతాయి. గురుగారు, అలాగే వాహన యోగం కూడా ఉందంటారా? ప్రస్తుతానికి ఈ యొక్క గురు సంచారం వల్ల మిథున రాశి నుండి కర్కాటక రాశికి సంచారం అవడం ద్వారా వాహన యోగం కూడా ఈ యొక్క మేషరాశికి సూచిస్తున్నదమ్మా. గురుగారు, ఈ మాసంలో మీరు చెప్పారు 2 కి గురు సంచారం జరుగుతుందని. మేషరాశి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు? ఈ గురు గ్రహం సంచారం వల్ల ఎలా కలిసి వస్తుందంటారు వీరికి ప్రధానంగా తీసుకుంటే ఈ గురు సంచారం వల్ల వీరికి ఆర్థికంగా, అదేవిధంగా గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకోండి, లేకపోతే వివాహ శుభ కార్యక్రమాలు అనుకోండి, అదేవిధంగా బంగారం విషయంలో సేవింగ్స్ అనుకోండి, ఏదో ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనుకోండి, వీటన్నిటికి కూడా అద్భుతమైనటువంటి మాసంగా మనం ఈ యొక్క జూన్ మాసాన్ని మనం చూసుకోవచ్చు. మరి గురువు గారు, ఈ మేషరాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో కాస్త అశ్వత్థ నారాయణ వృక్షంకి, అంటే వేప చెట్టు, రావి చెట్టు ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి కాస్త దీపారాధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శ్లోకం చెప్పుకోవాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క శ్లోకం చెప్పి అక్కడ దీపారాధన చేస్తూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు కాస్త విశేషంగా పాశుపత హవనం అనేది చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.